ఆ యేసు క్రీస్తు పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు వారి జన్మ పరిశుద్ధమైంది, యేసు ప్రభు వారి జీవితం పరిశుద్ధమైంది. యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు మరణించి సమాజం నుంచి తిరిగి లేచాడు. కాబట్టి ఆ ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. బైబిల్ విధంగా చెప్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసు ప్రభువును నమ్మిన వారికి మరి పాపము శిక్ష తప్పుతుంది, నరకము శిక్ష తప్పుతుంది, నిజమైన శాంతి దొరుకుతుంది, చనిపోతే దేవుని రాజ్యం దొరుకుతుంది. ఈ లోకము శాశ్వతము, దేవుని యొక్క రాజ్యము శాశ్వతము. ఈ లోకంలో మానవునికి 100 గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు, కానీ మరి దేవుని యొక్క రాజ్యము యువకులు నిలుస్తుంది. అది శాశ్వతమైన రాజ్యము, నాశనము కాని రాజ్యము, లయము కాని రాజ్యము. तेलंगाना कितना अच्छा है।